కేంద్ర ప్రభుత్వంలో పనిచేసి రిటైర్ అయిన వాళ్ళకి 2004 జనవరి 1కి ముందు ఒక పెన్షన్ స్కీమ్ ఉండేది. దాన్నే ఓల్డ్ పెన్షన్ స్కీమ్ అనేవాళ్ళం. దానిలో మనం గమనిస్తే కనుక లాస్ట్ డ్రాన్ శాలరీ ఎంతైతే మనం లాస్ట్ 12 నెలలు 10 నెలలు తీసుకుంటామో దానిలో 50% మనకి పెన్షన్గా వచ్చేది లైఫ్ అంతా. అంతేకాదు డియర్నెస్ అలవెన్స్ ఎప్పుడైతే ఉద్యోగులకు పెరుగుద్దో పెన్షనర్స్ కూడా ఇన్ఫ్లేషన్ని మీట్ అవడానికి ఆ అడిషనల్ అమౌంట్ కూడా వస్తూ ఉండేది. అంటే జీవితకాలం ఇన్ఫ్లేషన్ బేస్ చేసుకుని కూడా పెన్షన్ పెరుగుతూ వచ్చేదన్నమాట. ఈ విధంగా ఓల్డ్ పెన్షన్ స్కీమ్ ఉండేది. 2004 జనవరి 1 నుంచి సెంట్రల్ గవర్నమెంట్లో ఎన్పిఎస్ వచ్చింది, న్యూ పెన్షన్ స్కీమ్. దానిలో ఈ లంసమ్ గ్రాట్యుటీ ఇవ్వటం కానీ లేకపోతే పెన్షన్ లాస్ట్ డ్రాన్ శాలరీ బేస్ చేసుకుని పెన్షన్ ఇవ్వటం కానీ ఇలా ఉండేది కాదు. ఈ న్యూ పెన్షన్ స్కీమ్లో ఏంటంటే మన జీతంలో 10% డిడక్ట్ చేస్తారు, గవర్నమెంట్ 10% యాడ్ చేస్తే మొత్తం ఈ 20% ఇన్వెస్ట్ చేస్తారనమాట. ఇంక వచ్చే పెన్షన్ ఇంకా అదే. చాలా మంది ఎన్పిఎస్ మీద గొడవలు దిగారు. న్యూ పెన్షన్ స్కీమ్ ఉద్యోగులకు వ్యతిరేకంగా ఉందని, వాళ్ళు దేశం కోసం సేవ చేస్తే చివరికి వాళ్ళకి ఏమి మిగలదని, రిటైర్ అయిన తర్వాత ఎలా బతకాలి అని చెప్పి చాలా మంది డిమాండ్ చేశారు. అందుకని అనేక రాష్ట్రాలు భారతదేశంలో న్యూ పెన్షన్ స్కీమ్ని అడాప్ట్ చేసుకోలేదు. ఈ పెన్షన్ స్కీమ్ విధానంలో రకరకాల రాష్ట్రాలు రకరకాల పోకళ్ళు పోయాయన్నమాట. ఓవరాల్గా కొన్ని రాష్ట్రాలు న్యూ పెన్షన్ స్కీమ్ అడాప్ట్ చేసుకోకుండా ఓల్డ్ పెన్షన్ స్కీమ్నే కంటిన్యూ చేస్తాం. ముఖ్యంగా నాన్ బీజేపీ రూల్స్ స్టేట్స్ అని కూడా ఈ మధ్య కాలంలో ఓల్డ్ పెన్షన్ స్కీమ్కి వెళ్తామని చెప్పి కూడా చేస్తున్నాయి. అండ్ భారతదేశంలో ఎలక్షన్స్ కూడా రాబోతున్నాయి. హర్యానా కానీ, జమ్మూ కాశ్మీర్ కానీ, ఈవెన్ ఢిల్లీ ఎలక్షన్స్, ఇవన్నీ కూడా మహారాష్ట్ర ఎలక్షన్స్. సో ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం మొత్తం సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ దాదాపు 23 లక్షల మంది ఉన్నారు, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు. వీళ్ళందరి కోసం ఒక కొత్త స్కీమ్ తీసుకొచ్చింది, యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్. అటు ఓల్డ్ పెన్షన్ స్కీమ్ కాదు, ఇటు న్యూ పెన్షన్ స్కీమ్ కాదు, ఇది యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ అనమాట. స్టేట్ గవర్నమెంట్స్ కూడా దీన్ని అడాప్ట్ చేసుకోవచ్చు, ఆప్ట్ చేసుకోవచ్చు. స్టేట్ గవర్నమెంట్స్ కూడా ఆప్ట్ చేసుకుంటే దాదాపు 90 లక్షల మంది ఉద్యోగులకి ఈ యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ వర్తిస్తుంది. ఓన్లీ సెంట్రల్ గవర్నమెంట్ అంటే 23 లక్షల మంది ఉద్యోగులకి ఇది వర్తిస్తుంది అనమాట. సో ఈ యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ లో అసలు ఫీచర్స్ ఏంటి, ఎటువంటి ఫీచర్స్ ఉన్నాయి, యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ నిజంగా ఉద్యోగులకు ఉపయోగపడుతుందా ఒకసారి చూద్దాం. ముందుగా యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ అనేది ప్రైమ్ మినిస్టర్ మోడీ గారి ప్రకారం దేశం కోసం పనిచేసే ఎంప్లాయీస్ అందరూ ఉంటారు కదా, నేషనల్ ప్రోగ్రెస్ కోసం వాళ్ళు చాలా కష్టపడతారు. వాళ్ళకి ఒక ఆర్థిక పరమైన భద్రత, తర్వాత ఫినాన్షియల్ సెక్యూరిటీ అండ్ స్టెబిలిటీ తీసుకురావడం కోసం, రిటైర్మెంట్ అయిన తర్వాత కూడా వాళ్ళకి భద్రత కోసం, ముఖ్యంగా వాళ్ళ కుటుంబాలు వాళ్ళు హ్యాపీగా బతకాలి జీవితాంతం, దానికోసం తీసుకొచ్చినట్టు మోడీ గారు చెప్పారనమాట. దీనిలో ఉన్న మేజర్ ఫీచర్స్ ఏంటంటే, ఒకటి అష్యూర్డ్ పెన్షన్. అష్యూర్డ్ పెన్షన్ అంటే ఉద్యోగం చేసి రిటైర్ అయిన తర్వాత ఖచ్చితంగా వాళ్ళకి పింఛన్ రావాల్సిందే. దట్స్ కాల్డ్ అష్యూర్డ్ పెన్షన్. 25 సంవత్సరాలు కనుక సర్వీస్ చేసుంటే, మినిమం 20 సంవత్సరాలు సర్వీస్ చేస్తుంటే కనుక లాస్ట్ రిటైర్మెంట్ అయ్యే ముందు సంవత్సరం లాస్ట్ 12 నెలల్లో వాళ్ళు ఎంత శాలరీ అయితే డ్రా చేశారో దానిలో 50%ని పెన్షన్గా నిర్ణయిస్తారనమాట. అంటే 25 సంవత్సరాలు కనీసం సర్వీస్ చేసి ఉండాలి సెంట్రల్ గవర్నమెంట్లో. చేసిన తర్వాత రిటైర్ అయ్యే ముందు సంవత్సరం 1 ఇయర్, లాస్ట్ 1 ఇయర్ 12 నెలల పాటు వచ్చిన జీతంలో 50%ను పెన్షన్గా నిర్ధారిస్తారు. అదే 25 సంవత్సరాల కన్నా తక్కువ సర్వీస్ చేస్తుంటే ఆ సర్వీస్ని డిడక్ట్ చేసుకుంటూ, అంటే ప్రపోర్షనల్గా వాళ్ళు పెన్షన్ నిర్ణయిస్తారు. మినిమం పెన్షన్ ఎలిజిబిలిటీ 10 సంవత్సరాలు పనిచేసి ఉండాలన్నమాట సెంట్రల్ గవర్నమెంట్లో. రెండోది అష్యూర్డ్ ఫ్యామిలీ పెన్షన్. ఒకవేళ గనక రిటైర్డ్ అయిన వ్యక్తి గవర్నమెంట్ ఎంప్లాయీ చనిపోయి ఉంటే గనక, చనిపోతే వాళ్ళ ఫ్యామిలీకి అతను తీసుకునే పెన్షన్లో 60% వచ్చే ఆస్కారం కనిపిస్తుంది కొత్త దీనిలో. అంటే 60%గా పెడుతున్నారనమాట. అష్యూర్డ్ ఫ్యామిలీ పెన్షన్ అంటే ఎటువంటి ఈవెంచువాలిటీ, అన్ఫార్చునేట్గా గవర్నమెంట్ ఎంప్లాయీ చనిపోయినప్పుడు అతని భార్యకు, అతని కుటుంబానికి 60% లాస్ట్ పెన్షన్ ఎంతైతే డ్రా చేస్తారో ఆ వ్యక్తి చనిపోయేటప్పుడు దానిలో 60% అతని భార్యకి ఇవ్వటం జరుగుతుంది, లేదా భర్తకి ఇవ్వటం జరుగుతుంది అనమాట. దాన్నే స్పౌస్ పెన్షన్ అంటాం. తర్వాత అష్యూర్డ్ మినిమం పెన్షన్. ఫ్యామిలీ పెన్షన్ అష్యూర్డ్ పెన్షనే కాకుండా కనీస పెన్షన్ అనమాట. ఇదొక కాన్సెప్ట్. మినిమం 10 సంవత్సరాలు కనుక కేంద్ర ప్రభుత్వంలో పనిచేస్తుంటే 10,000కు తగ్గకుండా ప్రతి నెల పెన్షన్ లభిస్తుంది అనమాట. అంటే కనీసం కేంద్ర ప్రభుత్వంలో 10 సంవత్సరాలు పనిచేస్తుంటే 10,000 అన్న పెన్షన్, కనీస పెన్షన్ అనేది వస్తుంది అనమాట. ఇంతేకాదు ఇన్ఫ్లేషన్ ఇండెక్సేషన్ అంటే ద్రవ్యోల్బణం, ధరలు పెరుగుతుంటాయి, రేట్లు పెరుగుతుంటాయి, కానీ పెన్షన్ పెరగకపోతే కష్టం అవుద్ది కాబట్టి పెన్షన్ కూడా ఇన్ఫ్లేషన్ అడ్జస్ట్ చేసి పెన్షన్ పెంచుతూ వెళ్తారు. ప్రతి 6 నెలలకు ఒకసారి ఇన్ఫ్లేషన్ అడ్జస్ట్ చేస్తూ పెన్షన్ పెంచుతున్నారనమాట. దాంతోపాటు డిఎన్ఎస్ రిలీఫ్. మీరు గమనిస్తే
ఆల్ ఇండియా కన్సూమర్ ప్రైస్ ఇండెక్స్ ఫర్ ఇండస్ట్రియల్ వర్కర్స్, ఏదైతే ఆల్ ఇండియా కన్సూమర్ ప్రైస్ ఇండెక్స్ లో రేట్లు పెరుగుతూ వస్తాయో దాని ప్రకారం డిఏ రిలీఫ్ అనేది పెన్షనర్స్ కూడా వర్తిస్తుంది. ఇవన్నీ కాకుండా ఇంతకు ముందు మనం పెన్షన్ లో గమనిస్తే కనుక రిటైర్ అయిన తర్వాత పెన్షన్ తీసుకుంటాం, దాంతో పాటు రిటైర్ అయినప్పుడు గ్రాట్యుటీ అనేది వస్తుంది అనమాట. గ్రాట్యుటీ అంటే గవర్నమెంట్ లో మనం చేసిన సేవలకు గాను గవర్నమెంట్ మనకు కొంత లంసమ్ అమౌంట్ ఇస్తుంది. అది ఒక్కొక్క స్టేట్ గవర్నమెంట్ లో ఒక్కొక్క రకంగా, సెంట్రల్ గవర్నమెంట్ లో ఒక రకంగా ఉంటుంది అనమాట. గ్రాట్యుటీ అంటే మినిమం అంటే నువ్వు లాస్ట్ మంత్ లో పనిచేసినప్పుడు నీకు వచ్చేది ఇంటూ మల్టిప్లై చేసి 6 నెలల జీతమా 10 నెలల జీతమా అని చెప్పి పెట్టి నువ్వు చేసిన పనికి గాను ఒక 10 లక్షలు 20 లక్షల లంసమ్ అమౌంట్ వస్తుంది. సో దాన్నే గ్రాట్యుటీ అంటాం అనమాట. సో గ్రాట్యుటీతో పాటు కొత్త పెన్షన్ స్కీమ్ లో అంటే యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ లో కొత్తగా గవర్నమెంట్ చేసిన దానిలో లంసమ్ పేమెంట్ ఆన్ సూపర్ యాన్యుయేషన్, రిటైర్మెంట్ రోజున నీకు లంసమ్ పేమెంట్ వస్తుంది అనమాట. అదే మనం ఇక్కడ ప్రభుత్వానికి సర్వీస్ చేసి ఉంటాం కదా, ఆ సర్వీస్ లో ప్రతి 6 నెలల సర్వీసు తీసుకుని అంటే మొత్తం మన సర్వీస్ ని ప్రతి 6 మంత్స్ బ్లాక్స్ గా తీసుకుని ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ మొత్తం సర్వీస్ ని క్యాలిక్యులేట్ చేసి దానిలో ఎవ్రీ 6 మంత్స్ కు ఆయన తీసుకున్న జీతభత్యాలు క్యాలిక్యులేట్ చేసి మొత్తం దీనిలో 1/10 అంటే 1/10 అమౌంట్ ఇంక్లూడింగ్ పే ప్లస్ డియర్నెస్ అలవెన్స్ దాన్ని క్యాలిక్యులేట్ చేసి ఒక లంసమ్ అమౌంట్ ఇస్తారు. అంటే ఉదాహరణకి నువ్వు ఒక 20 సంవత్సరాలు 25 సంవత్సరాలు 30 సంవత్సరాలు పనిచేసావు, దానిలో ప్రతి 6 నెలలకి నువ్వు తీసుకున్న జీతంలో 1/10 1/10 వంతుని క్యాలిక్యులేట్ చేసుకుంటూ వచ్చి మొత్తం ఒక లంసమ్ అమౌంట్ గా చేసి నీకు రిటైర్మెంట్ రోజున ఇస్తారనమాట. అంటే అలాంగ్ విత్ యువర్ గ్రాట్యుటీ నీకు ఇది కూడా వస్తుంది, ఇన్ ఎడిషన్ టు గ్రాట్యుటీ అనమాట. సో ఇది కూడా ఒక పెద్ద లంసమ్ అమౌంటే గవర్నమెంట్ సర్వెంట్ రిటైర్ అయిన రోజున వస్తుంది అనమాట. చాలా మంది గవర్నమెంట్ సర్వెంట్స్ పిల్లల పెళ్లి కోసం లేకపోతే వాళ్ళ చదువుల కోసం ఖర్చు పెట్టుంటారు. వాళ్ళకి ఈ లంసమ్ అమౌంట్ ఒకటేసారి రిటైర్మెంట్ రోజున రావడం అనేది వాళ్ళకి ఆర్థికంగా ఇంకా దిగులు పడాల్సిన అవసరం ఉండదు అనమాట. సో ఇట్లా చాలా కొత్త కొత్త అంశాలు ఈ యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ లో తీసుకొచ్చారు. మేజర్ గా 23 లక్షల గవర్నమెంట్ ఎంప్లాయీస్ కి, సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కి స్టేట్ గవర్నమెంట్స్ కనుక అడాప్ట్ చేసుకుంటే కనుక 90 లక్షల మందికి మొత్తం దేశవ్యాప్తంగా ఈ స్కీమ్ అనేది వాళ్ళకి హెల్ప్ అవుతుంది. మనం చూస్తే కనుక దేశవ్యాప్తంగా గత కొన్ని సంవత్సరాలుగా న్యూ పెన్షన్ స్కీమ్ గురించి చాలా ఇష్యూస్ అవుతున్నాయి. 2023లో ఫినాన్స్ మినిస్ట్రీ వాళ్ళు ఒక కమిటీ సెటప్ చేశారు, సోమనాథన్ కమిటీ టు రివ్యూ ఎన్పిఎస్ స్కీమ్ ని రివ్యూ చేయమని చెప్పి ఒక పెన్షన్ ఒక కొత్త విధానం వచ్చే విధంగా న్యూ పెన్షన్ స్కీమ్ ఏ విధంగా ఉంది రివ్యూ చేయమని చెప్పారనమాట. వీటన్నిటి ఆధారంగా సెంట్రల్ గవర్నమెంట్ నిన్న కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది. యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ దేశవ్యాప్తంగా ఇప్పుడు ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎన్ని స్టేట్ గవర్నమెంట్స్ ఈ యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ ని అడాప్ట్ చేసుకుంటే ఎన్ని స్టేట్ గవర్నమెంట్స్ ఓల్డ్ పెన్షన్ స్కీమ్ కి వెళ్తాయి అనేది కూడా చూసుకోవాలి. ఇప్పుడు కొత్తగా ఎన్పిఎస్ లో ఉన్న అభ్యర్థులు ఎవరైతే ఎన్పిఎస్ న్యూ పెన్షన్ స్కీమ్ లో ఉన్న ఉద్యోగులు ఉంటారో వాళ్ళందరూ కూడా ఈ కొత్త యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ కి ఆప్షన్ లెటర్ ఇవ్వాలి, మేము దీన్ని ఆప్ట్ చేసుకుంటున్నాం అని. అప్పుడు వాళ్ళకి యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ వర్తిస్తుంది అనమాట. కేంద్ర ప్రభుత్వం ఈ యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ ని ఏప్రిల్ 1, 2025 నుంచి ఇంప్లిమెంటేషన్ లోకి తీసుకురానుంది. ఎవరైతే ఇప్పుడు రిటైర్ అవుతారో ఈ సంవత్సరంలో వాళ్ళు కూడా దీని ద్వారా లబ్ధి పొందొచ్చంట. ఇవన్నీ కూడా కొత్త బెనిఫిట్స్ అనేవి సెంట్రల్ గవర్నమెంట్ కే కాదు స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కూడా రాబోతున్నాయి. అసలు స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ రకరకాల రాష్ట్రాలు ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో కూడా చూసుకుంటే కనుక చాలా ఇబ్బందులు పడిన వాళ్ళు ఉన్నారు. ముఖ్యంగా న్యూ పెన్షన్ స్కీమ్ ఏదైతే ఉందో అక్కడ దానిలో జాయిన్ అయిన ఎంప్లాయీస్ చాలా ఇబ్బందులు పడ్డారు. రీజన్ ఏంటంటే మన జీతంలో 10% డిడక్ట్ అవుతుంది అనమాట. మన పే స్లిప్ నుంచి 10% మనకు వచ్చే జీతం నుంచి 10% డిడక్ట్ అవుతుంది. గవర్నమెంట్ కంట్రిబ్యూషన్ 10% వేయాలి. చాలా రాష్ట్ర ప్రభుత్వాలు గవర్నమెంట్ కంట్రిబ్యూషన్ వేయకపోవటమే కాదు మనం ఇచ్చిన 10% కూడా అసలు పెన్షన్ ఫండ్ లోకి వెళ్ళలేదు. దాంతో పాటు మనకి ప్రాన్ అని చెప్పి ఒకటి ఉంటుంది, పర్మనెంట్ రిటైర్మెంట్ అకౌంట్ నెంబర్ అని చెప్పి ఒక కార్డు ఇస్తారు. మన పాన్ కార్డ్ లాగా న్యూ పెన్షన్ స్కీమ్ లో ఉన్న వాళ్ళకి ప్రాన్ కార్డు ఇస్తారనమాట. ఈ కార్డులో చాలా మందికి ఇంకా తెలీదు ఆ డబ్బులు ఎంత జమ అయ్యాయో, ఎంత డెట్ ఫండ్ లోకి వెళ్ళాయో, ఎంత ఈక్విటీ ఫండ్ లోకి వెళ్ళాయో, ఎంత బాండ్స్ లోకి వెళ్ళాయో, ఇప్పుడు మన దగ్గర ప్రాన్ లో డబ్బులు ఎంత ఉన్నాయో చూసుకోవడానికి చాలా మంది స్టేట్ గవర్నమెంట్స్ ఎంప్లాయీస్ కి అసలు వాళ్ళ దానిలో రిఫ్లెక్ట్ అవ్వట్లేదు. ఇది కూడా పెద్ద సమస్య అనమాట. అంటే మన దగ్గర నుంచి శాలరీలో కట్ అవుతుంది, గవర్నమెంట్ కంట్రిబ్యూషన్ ఇచ్చిందా లేదా తెలియదు, మన శాలరీ ఫండ్ లోకి వెళ్ళిందా లేదా తెలియదు, పెన్షన్ ఫండ్ లోకి. ఇలాంటి గందరగోళ పరిస్థితిలోనే చాలా ప్రాన్ అకౌంట్స్ అనమాట. అసలు ఇప్పుడు ఎవరన్నా
వాలంటరీగా రిజిగ్నేషన్ చేసి వచ్చిన, ఎవరైనా గవర్నమెంట్ సర్వీస్ రిజైన్ చేసినా సరే వాళ్ళకి రూపాయి చేతిలో లేకుండా బయటికి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి అనమాట. ఇటువంటి గందరగోళ సందర్భంలో ఇప్పుడు యూనిఫైడ్ పేమెంట్ స్కీమ్ అనేది కొత్త ఆప్షన్ వస్తుంది. అండ్ గవర్నమెంట్ సర్వెంట్స్ ఇప్పుడు కాస్త ఊపిరి పిలుస్తున్నారు. ఇన్ఫాక్ట్ చెప్పాలంటే ఎవరైతే హానెస్ట్గా పనిచేస్తారో గవర్నమెంట్ సర్వెంట్స్ వాళ్ళు కేవలం పెన్షన్ మీదే బతకాల్సిన పరిస్థితి. అలాంటప్పుడు కుటుంబాన్ని భరించాలి, పిల్లల ఖర్చులు భరించాలి, అన్నీ భరించి వీళ్ళు ఈ పెన్షన్ రాకుండా బతకాలంటే ఎన్పిఎస్ లో చాలా ఇబ్బందులు గురయ్యే అవకాశం ఉంది. కాబట్టి గవర్నమెంట్ ఈ యూపీఎస్ తీసుకురావడం ఎంతైనా సంతోషకరం. రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్పిఎస్ డబ్బులు డిడక్ట్ చేసుకుని ఉద్యోగుల శాలరీస్ లోంచి వాళ్ళు పెన్షన్ ఫండ్ లో జమ చేయకుండా ఉన్నప్పుడు చాలా మంది ఎంప్లాయీస్ గందరగోళానికి గురవుతుంటారు. ఆ టైంలో యూపీఎస్ స్కీమ్ లో కూడా కొత్తగా వచ్చిన యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ లో కూడా ఇలాంటి జరిగితే మొత్తం గవర్నమెంట్ ఎంప్లాయీస్ కున్న ఆప్షన్ ఏంటి, వాళ్ళకి సొల్యూషన్ ఎలా తీసుకురావాలి ప్రాబ్లమ్స్ కంటే ఒక ట్రిబ్యునల్ లాంటిది ప్రత్యేకంగా దీనికోసం ఏర్పాటు చేయాలి. ఒక గ్రీవెన్స్ రిడ్రెసల్ ట్రిబ్యునల్ లాంటిది ఏర్పాటు చేయాలి. ఆ ట్రిబ్యునల్లో ఏంటంటే వీళ్ళు ఏదైనా ప్రాబ్లంతో ముందుకెళ్తే పెన్షన్ రిలేటెడ్ క్లెయిమ్స్ కానీ ప్రాబ్లమ్స్ కానీ విత్ ఇన్ 6 months 3 months ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడమే కాకుండా వీళ్ళు ఎంతైతే నష్టపోయారో నిజంగా నష్టపోయారో అని తెలిస్తే కనుక దాని ఇంట్రెస్ట్తో సహా పర్ యానం 12% ఇంట్రెస్ట్ అలా గవర్నమెంట్ వీళ్ళకి చెల్లిస్తే కనుక వీళ్ళకి ఒక సేఫ్టీ సెక్యూరిటీ ఉంటుంది. మాకు ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చినా గవర్నమెంట్ చూసుకుంటుందని ఒక భరోసా ఉంటుంది అనమాట.